ప్లాస్టిక్ ని ఎందుకు మనం రికమెండ్ చేస్తున్నాం? అసలు ఆ బ్యాన్ చేయొచ్చు కదా, ప్లాస్టిక్ కవర్స్ ని, ప్లాస్టిక్ ప్లేట్స్ ని, ప్లాస్టిక్ బాటిల్స్ ని. ఫస్ట్ అవి మనకు రెడ్యూస్ చేయాలంటే మన అందరికీ ఒక అవగాహన ఉండాలి. దానివల్ల ఏంటి, ఒకప్పుడు 10-15 ఇయర్స్ బ్యాక్ ఎక్కడో ఒక క్యాన్సర్ పేషెంట్స్ మనం కనిపించేవాళ్ళు. బట్ ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఈజీగా జ్వరాలు వచ్చినట్టుగా, జలుబులు వచ్చినట్టుగా క్యాన్సర్స్ వస్తున్నాయి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి చాలా ఫ్యామిలీస్. సో మెయిన్ కాజ్ ఏంటి అంటే ఫస్ట్ మన యొక్క లైఫ్ స్టైల్ మనం సక్రమంగా నిర్వర్తిస్తే క్యాన్సర్ని తరిమి కొట్టచ్చు. ప్లస్ ప్లాస్టిక్ ని వాడడం కూడా ఒక మెయిన్ రీజన్ గా చెప్తున్నారు క్యాన్సర్కి. కాబట్టి వీటన్నిటిని మనము రెడ్యూస్ చేయాలంటే మనకి ఒక 4 hour ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం ప్లాస్టిక్ ని ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలి, వాడడం తగ్గించాలి. కానీ మనకు అత్యవసరం ఉంది, వాడాలి అనుకుంటున్నాము అంటే దాన్ని రీయూజ్ చేయాలి. సెకండ్ ఆర్ ఈస్ రీయూజ్ చేసుకోవాలి. రీయూజ్ చేసాము, దాని వాడకం అయిపోయింది. దెన్ నెక్స్ట్ థర్డ్ ఆర్ ఏంటి అంటే రీసైకిల్ చేయాలి. రీసైకిల్ చేసిన తర్వాత 4 hour అనేది రీస్టోర్ చేయాలి. సో ఎవరికి అందరికీ కూడా ఈ 4 hour ప్రాసెస్ మీద అవగాహన కల్పించండి. సో మున్సిపాలిటీ వాళ్ళు ఇంత చక్కటి ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్తున్నాయి. ఇప్పుడు వాటర్ బాటిల్స్ గా మనం ప్లాస్టిక్ ఇచ్చాం. అవన్నీ ఏమవుతున్నాయి, పిల్లలకి తెలియక నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏదైనా మీరు ప్లాన్ చేసినప్పుడు కొంచెం ఈకో ఫ్రెండ్లీవి ఉంటాయి, అవి వాడండి. ఒక చిన్న కోరిక. ఇంకొకటి, ఎప్పుడు పిల్లల నుంచే ఒకటి మొదలవుతుంది అని మనం నమ్ముతాం. అది ఎంతవరకు నిజమో, కానీ ప్రోత్సహించే తల్లిదండ్రులు కూడా అంతే బాధ్యత ఉంటాం కదా. అంటే మనం పిల్లలకి ముందు నుంచే చెప్పాలి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం ప్లాస్టికే వాడతాం. ప్లాస్టిక్తోనే మన జీవనం అనేది కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయింది. పొద్దున్నే పాల ప్యాకెట్ నుంచి పడుకునే బెడ్షీట్ల వరకు మనకి ప్లాస్టిక్ కలుస్తుంది. ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పడం కన్నా ఏ ప్లాస్టిక్ వాడాలి అని చెప్పడం, ఒక నాలెడ్జ్ ఉండడం పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ప్లాస్టిక్ P1 నుంచి P7 వరకు 7 రకాల ప్లాస్టిక్ ఉంటుంది. ఆ 7 రకాల ప్లాస్టిక్లో P4, P7 ఇవి వాడితే మన ఆరోగ్యానికి కానీ మన జీవన ఉపాధికి కానీ ఎలాంటి ఇబ్బంది రాదు. మనం పాల ప్యాకెట్లు, డీమార్ట్ కవర్లు, ప్లాస్టిక్ కూరగాయలు కొనే కవర్లు కానీ ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా అన్నీ ఒక చోట దాచి ఆ ప్లాస్టిక్ని రీసైకిల్ చేసే కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థని బాధ్యతగా పంపిస్తే వేస్ట్ నుంచి మనకు ఉపయోగకరమైన వస్తాయి. మనం ఎన్ని మొక్కలు నాటినా ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ ఉండడం వల్ల మొక్కలు ఎదగవు, వాటికి కావాల్సిన పోషక పదార్థాలు దొరకవు. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇంటే పెద్దలు పిల్లలకి ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ నేర్పి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి తేడా లేకుండా చెప్తారు. కాబట్టి మీకు కూడా ఒక చిన్న అవగాహన ఇద్దామని చెప్పి మాట్లాడుతున్న పెద్దలందరికీ నా తెలుసుకున్నాను. మనం ఇక్కడ కలుసుకున్నామంటే పరిశుభ్రత కోసమనే కలుసుకున్నాము. ఇంత పరిశుభ్రతని మనం పాటించాలని కలుసుకున్నాము. ఈ సొసైటీని మనం స్పాయిల్ చేయదు. ఎందుకంటే ఇంత పరిశుభ్రతని మనకి ఇచ్చిన ఈ సొసైటీని ఇంకా అభివృద్ధి చేయాలి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టుని మన ఇంటి దగ్గర పాతి పెట్టే వాళ్ళుగా చూస్తున్నాను. మనం ఇంత మంచి గట్టు దాన్ని ఇంకా పెంచాలని చూడాలి. ప్రతి ఒక్కరు చెట్లకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మా ప్రిన్సిపల్ మేడం ఎప్పుడు మా స్కూల్లో ఎక్కది మొత్తం అని ఫ్రూట్ వాట్స్ వాడాలి. అందరూ మంచి పద్ధతిని వాడండి. రోడ్ సైడ్ అందరూ వాష్రూమ్స్ కానీ ఉంచడం కానీ అలాంటివన్నీ చేయొద్దు. ఇక్కడ సైడ్ మొత్తం అంతా చెత్త చేయొద్దు. మనం మంచి గాలి తీసుకోవాలంటే ఒక చెట్టు, ప్రతి ఒక్క చెట్టుని మనం ఇచ్చే ప్రతి ఒక్క చెట్టుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది నేను మీకు తెలియజేస్తూ వస్తున్నాను. ప్రతి ఒక్క చెట్టుని పెట్టాలని వేడుకుంటూ వస్తున్నాను.